వెల్కమ్ టు సన్స్ వాడపల్లి క్రియేషన్స్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎన్ఎంఎంఎస్ యొక్క సిలబస్ మరియు క్వశ్చన్ పేపర్ మెథడ్ గురించి తెలుసుకుందాం. సిలబస్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 మెంటల్ అబిలిటీ, పార్ట్ 2 స్కాలస్టిక్ అప్టిట్యూడ్. మెంటల్ అబిలిటీలో 2 సెక్షన్స్ ఉంటాయి, వర్బల్ సెక్షన్, నాన్ వర్బల్ సెక్షన్. వర్బల్ సెక్షన్లో నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆల్ఫాబెట్ ఎనాలజీ, వర్డ్ ఎనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ అబిలిటీ, లాజికల్ వెన్ డయాగ్రామ్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, బ్యాలెన్సింగ్ ద మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, మిస్సింగ్ క్యారెక్టర్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ వర్డ్స్, బ్లడ్ రిలేషన్స్. ఇవన్నీ వర్బల్ సెక్షన్లో ఉంటాయి. నాన్ వర్బల్ సెక్షన్లో సిరీస్, సీక్వెన్స్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ఆడ్ వన్ అవుట్, ఇన్కంప్లీట్ ఫిగర్ కంప్లీషన్, కటింగ్ ఫిగర్స్, డాట్ సిచ్యువేషన్, పేపర్ ఫోల్డింగ్ ఆర్ పంచింగ్, మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్. ఇవన్నీ నాన్ వర్బల్ సెక్షన్లో ఉంటాయి. స్కాలస్టిక్ అప్టిట్యూడ్లో 6th నుంచి 8th వరకు మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇవే ఆ సిలబస్. క్వశ్చన్ పేపర్ మెథడ్. క్వశ్చన్ పేపర్లో 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1 మ్యాథ్, పార్ట్ 2 శాట్. పార్ట్ 1 మ్యాథ్లో నుంచి అంటే మెంటల్ అబిలిటీ నుంచి 90 క్వశ్చన్స్, 90 మార్క్స్. పార్ట్ 2 శాట్ నుంచి ఫిజిక్స్ 12 questions, 12 marks, chemistry 11 questions, 11 marks, biology 12 questions, 12 marks, mathematics 20 questions, 20 marks, history 10 questions, 10 marks, geography 10 questions, 10 marks, political science 10 questions, 10 marks, economics 5 questions, 5 marks, total 180 marks, 180 questions. ఇది పేపర్ మెథడ్.